ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమాకు 2,15,00,000 రూపాయలు ఏపీ ఫైబర్ నెట్ తరపున చెల్లించారని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందన్నారు. కేవలం 1863 వ్యూసే వచ్చాయని వెల్లడించారు. ఒక్కో వ్యూస్ కు 11,000 రూపాయలు చెల్లించారని ఆరోపించారు. 2,10,00,000 రూపాయలకి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది వ్యూహం సినిమాకి. ఏది మా ఫైబర్ నెట్ కొని మా దాంట్లో రిలీజ్ చేసేటట్టుగా. కాకపోతే ఏం జరిగిందంటే దానికి ఎలా చేసుకోవాలంటే వ్యూస్ని బట్టి పే చేయాలి. ఆ రోజు వచ్చిన వ్యూస్ ఎంత అంటే 1863 వ్యూస్ వచ్చినాయి దానికి వ్యూహం సినిమాకి. ఇట్ సపోజ్ టు బి ఒక రేషియో ప్రకారం 100 రూపాయలు ఎంత వెళ్తే దానికి అంతా గట్టి కలిపిన కూడా వాళ్ళకు హార్డ్లీ వాటి కాల్డ్ అంత 1,80,000 2 లక్షల కంటే కూడా పే చేయకూడదు వాళ్ళకి. 2 lakhs సపోజ్ టు బి పే. 2 లక్షలు కూడా పే చేయాల్సిన దానికి 2,10,00,000 ఎంటర్ అయ్యారు. అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా, అదే ఆర్జీబీ ఆర్వీఈ అని వాళ్ళకి ఒక సంస్థ ఉంది, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించాము. ఇది దేర్ ప్రూఫ్స్ ఉన్నవి. పేమెంట్ జరిగింది మాట వాస్తవము. ఒక వ్యూకి ఎంత పడింది తెలిసిన 11,000 రూపాయలు పడింది ఒక వ్యూకి మా అగ్రిమెంట్ ప్రకారం. సో అది కూడా విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ అగ్రిమెంట్లోకి ఏ రేట్కి ఎంటర్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ఎన్ని మాకు వ్యూస్ వచ్చినాయి, ఎంత పేమెంట్ చేసాం, మా దాంట్లో డెబిట్ వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినట్టు కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని జీవీ రెడ్డి తెలిపారు. అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లుంటే 2024 నాటికి 5 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. కేబుల్స్ వేయటం కావచ్చు, మొత్తం దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అంతా ఇంప్లిమెంట్ అయిన తర్వాత 2019కి టీడీపీ పార్టీ దిగిపోయటానికి 10 లక్షల కనెక్షన్స్ తోటి సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది ఏపీ ఫైబర్ నెట్కి. ఆ తర్వాత 2019 నుంచి 24 మొన్నటి చూసేట్లకి ఈ రోజున్న కనెక్షన్స్ ఎన్నాయంటే 5 లక్షల కనెక్షన్స్. అంటే ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాలు మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలకు పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాగా ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెస్లోకి రావాల్సినటువంటి సంస్థ ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్ని చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులో